ఇప్పుడు ఇక్కడ మన టాలీవుడ్లో మీరు అందరూ డైరెక్టర్స్ అందరూ వచ్చి మీతో చాలా మంచి మంచి పాటలు రాయిపించుకున్నారు, ఇంకా ఇప్పుడు రాస్తున్నారు. మీకు ఒక పాట, ఏదైనా ఒక్క పాటే చెప్పండి సార్, ఈ పాట రాసిన వెంటనే చాలా సంతోషపడిపోయిన సందర్భం ఏంటి అండ్ అది ఏ పాట? అంటే ఒక్క పాటనే కదండి, ఒక మంచి లైన్ వచ్చినా కూడా తెలియనంత సంతోషం వస్తుంది. అది వస్తుంది కాబట్టే వరుసగా పాటలు రాయగలుగుతున్నాం, మన వృత్తిలో మనం ఆనందం చూడగలుగుతున్నాం. కాకపోతే మీరు అలా అడిగితే చాలా పాటలు గుర్తొచ్చేస్తాయి. అవును, చాలా కష్టం చెప్పడానికి కూడా. కానీ నేను ఇప్పుడు చెప్తాను, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఒక పాట ద్వారా పొందిన సంతోషం కంటే పిసరంత సంతోషం ఎక్కువ పొందితేనే కదా మనం ముందుకెళ్ళేది. తర్వాత పాట ఆ పాట కంటే బాగా రాష్ట్రం అనిపించుకునేది. అలా ఇప్పుడు నేను పాడి వినిపించకూడదు కానీ ఓం నమో వెంకటేశాయ అన్న సినిమాలో రాఘవేంద్రరావు గారు నా చేత ఒక క్లైమాక్స్ సాంగ్ రాయించారు. అది మొత్తం సినిమా సారాంశాన్ని చెబుతూనే అక్కడ సన్నివేశాన్ని రక్తి కట్టించాలన్నమాట. మీకు ఇలాంటి సన్నివేశాలు అన్నమయ్యలో అంతర్యామి పాటకు కానీ, శ్రీరామ్ దాస్లో దాశరథి కరుణాపయోనిధి పాటకు కానీ అలా అరుదుగా వచ్చే సన్నివేశాలు అన్నమాట. అది రాసి ఓకే చేయించుకున్నందుకు నాకు ఎక్కువ ఆనందం కలిగింది. ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్, ఇప్పుడు గౌతమ్ మేనన్ గారు, రాఘవేంద్రరావు గారు, ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది సార్? అంటే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది లైఫ్లో, లెజెండ్స్. అలాంటి వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంటుంది సార్? అంటే ముందు ఏ గుణాల వల్ల వీరు అగ్రస్థానానికి చేరుకున్నారు అనేది మనం ఒక అధ్యయనం చేస్తూ ఉండాలి వారిలో. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఉన్నారు. రాఘవేంద్రరావు గారు ఏంటంటే పాటలో జరిగేది ఆయన ఏమేమి చిత్రీకరించబోతున్నారో అది ఆయన మాటల ద్వారా మనకి చూపిస్తారు. చూపించడం వల్ల ఈ ఈ ఈ దృశ్యానికి కావాల్సింది ఇలాంటి లైన్ కావాలి నా, కానీ ఆయన మాటలు ఆయన చెప్తారు, నేను దాన్ని పాటగా డెవలప్ చేయగలగాలి. అదే కదా మన ప్రొఫెషనే, అది కదా. అలాగా తక్కువ ఎక్కువ ఒక స్పష్టతతో తీయాల్సింది ఇది, దానికి రాయాల్సింది ఇది అని చెప్పడం వల్ల ఆయన ఎక్కువ విజయం సాధించారు. దాసరి నారాయణరావు గారు ఉన్నారు. ఆయన నమ్మేది ఏంటంటే మనం గనక ఒక సన్నివేశాన్ని పూర్తిగా అతని బుర్రలోకి ఎక్కిస్తే ఆ వచ్చే మొదటి ఉత్పత్తి ఉంటుంది, ఆ మొదటి వర్షన్ ఉంటుంది, అదే అద్భుతమైన వర్షన్ అని ఆయన నమ్ముతారు. అందుకని ఆయన ఎక్కువ ఫస్ట్ వర్షన్స్, ఫస్ట్ ట్యూన్లు ఓకే చేస్తూ ఉంటారు. అది ఆయన సక్సెస్కి సీక్రెట్కి కారణం అయి ఉండొచ్చు. అలా రాజమౌళి గారు ఉన్నారు. రాజమౌళి గారికి ఏంటంటే ఆయన అనుకున్నట్టు వచ్చేదాకా రాజీ పడరు. ఓకే. కానీ ఆయన 20వ వర్షన్ రాయించారంటే, 20 వర్షన్స్ రాయించారంటే ఓకే చేసేది 20వ వర్షన్ అవుతుంది తప్పితే వెనక్కి వెళ్ళి 12దో 13దో బాగున్నట్టుంది అది చూద్దాం అన్నట్టుంది. ఎందుకంటే అక్కడ దాకా సానపడతారు కాబట్టి పర్ఫెక్షనిజం అలా కూడా సక్సెస్ అవ్వచ్చు. అలా ఇన్ని రకాలుగా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు అనమాట. మీరు అలా ఇప్పటిదాకా ఒక పాట రాసి మీకు వాళ్ళు ఒక సిట్యుయేషన్ చెప్తే ఆ సిట్యుయేషన్కి తగ్గట్టుగా మీకు అనిపించింది మీరు ఒక పాటలా రాసి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి అది కాదు, అది నచ్చలేదు అని ఇప్పటిదాకా ఎవరైనా చెప్పారా సార్ మీరు రాసిన పాట? జరుగుతుంది, బాగానే జరుగుతుంది. అవునా? అంటే ఏంటంటే దీన్ని జనరేషన్ లాస్, కమ్యూనికేషన్ గ్యాప్ ఇలాంటి పదాలు అందుకే కదా కనిపెట్టారు. ఇప్పుడు మనకు ఒకటి కావాలి అనేది ఆశించడం వేరు, ఏం కావాలో దాన్ని అర్థమయ్యేలా చెప్పడం వేరు. అందరూ ఆశించగలరు, అలా చెప్పగలగడం అందరికీ రాదు. అవును. ఆ రాదని గ్రహించిన వాళ్ళేమో మనల్ని నమ్మి మనం ఇచ్చింది తీసుకుంటారు. ఆశిస్తూ అర్థమయ్యేలా చెప్పపోయినా కూడా నాకు సంతోషం కలిగే వరకు ఇది రావాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా ఆశించి అర్థమయ్యేలా చెప్పలేని వాళ్ళ వల్ల ఎక్కువ రిజెక్ట్ అవుతూ ఉంటాయి. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ మీడియా. త్వరలో ఒక ముఖాముఖి కార్యక్రమంలో మిమ్మల్ని కలవబోతున్నాను. ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి idreammedia.com.